చాలా మందికి అంటే ఐడియా ఉండకపోవచ్చు. శివ అంటే శివుడు, శివ అని దీర్ఘం ఇస్తే అమ్మవారు అన్నమాట. మరి ఎందుకు అట్లాంటి పేరు వచ్చింది అంటే శివుడు అమ్మవారు వేరు కాదు. మనము మన మనుషుల మానవ రూపంలో ఉన్నాం కాబట్టి అమ్మవారిని స్త్రీగా శివుడిని పురుషుడిగా చూస్తున్నాం తప్ప శివపురుడు పార్వతులు ఇద్దరు ఒకటే, విడదీయడానికి అవకాశమే లేదు. మనం పూజించుకునేటప్పుడు పార్వతీదేవి మా అమ్మవారు అని చెప్పి లలిత అని కామేశ్వరి అని భువనేశ్వరి అని పేర్లతో పిలుస్తున్నాం తప్ప ఈ అమ్మవారు ఎవరు అంటే శివుడి యొక్క శక్తి. అట్లనే మనం శివుని పూజిస్తున్నాం అంతే. ఇప్పుడు ప్రతిదీ చంద్రుడు వెన్నెల ఎట్లయితే వేరు కాదు, సూర్యుడి రశ్మి ఎట్లయితే సూర్యుడు వెలుతురు ఎట్లయితే వేరు కాదు, సూర్యకిరణాలు, శివుడు పార్వతీదేవి శివుడు అమ్మవారు కూడా వేరు కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. అయితే మరి వివాహము కళ్యాణం జరిగింది అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది లేదంటే సతీదేవి కళ్యాణం జరిగింది అని చెప్తున్నాం అంటే అంతకు ముందు వాళ్ళిద్దరు కలిసి లేరని కాదు. అమ్మవారు ఎవరైనా కోరుకుంటే దక్ష ప్రజాపతి కడుపున గాని హిమవంతుడి ఇంట్లో గాని పుట్టినప్పుడు అమ్మవారు వాళ్ళకు వరప్రసాదంగా పుడుతుంది, కానీ మళ్ళీ శివుణ్ణే పెళ్లి చేసుకుంటుంది.